ఎండాకాలం వచ్చిందంటే అప్పడాలు వడియాల సీజన్ వచ్చేసినట్టే. ఈరోజు మినపగుళ్ళతో అప్పడాలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు మినపగుళ్ళు తీసుకొని వాటిని మిక్సీ జార్లో మెత్తని పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్ని కూడా మళ్ళీ మనం జల్లించుకోవాలి. పౌడర్ ఎంత సాఫ్ట్గా ఉంటే మనకు అప్పడాలు అంత సాఫ్ట్గా వస్తాయి. మనం జల్లించుకోవాలి. జల్లించుకున్న తర్వాత మనకి మళ్ళీ రవ్వలాగా వస్తుంది. ఎట్లా అంటే ఉప్మా రవ్వలాగా వస్తుంది. మళ్ళీ కూడా దాన్ని సెకండ్ టైం గ్రైండ్ చేసుకొని మళ్ళీ జల్లించుకోవాలి. జల్లించుకున్న పౌడర్ని మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఈ జల్లించుకున్న దాంట్లో మనం ఒక జల్లించుకున్న మినపపిండిలోకి కాస్త సాల్ట్ వేసుకోవాలి. వీలైతే సోడా కూడా వేసుకోవచ్చు, కానీ నేను సోడా ఏం యాడ్ చేయలేదు. కొద్దిగా వాటర్ వేసుకుంటూ దాన్ని ముద్దగా చేసుకోవాలి. మనకి మినపది కాబట్టి బంకతో గట్టిగా ఉంటుంది. మనం చపాతీ పిండిలాగా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని గట్టిగా మెదుపుకోవాలి. మనం చేతితో ఒక 2-3 మినిట్స్ అయిన తర్వాత పప్పు దువ్వనన్నా ఇది దంచే రోకలి అది ఉంటుంది, దాంతో అయినా మెత్తగా దంచుకోవాలి. మనకు దంచిన తర్వాత అది సాఫ్ట్ అయిపోద్ది. మనం ఇలా చేసుకొని పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈక్వల్ పీసెస్గా కట్ చేసుకొని మిగతా దాన్ని గాలి తాకకుండా ఒక గిన్నె కప్పుకొని పెట్టుకోవాలి. దీన్ని మనం వీలైనంత పల్చగా తాల్చుకోవాలి. రొట్టె కొలతో వీలైనంత పల్చగా తాల్చుకోవాలి. మనం దాంతో దంచినాం కాబట్టి ఇది చాలా సాఫ్ట్గా అవుతుంది. కాకపోతే 4-5 మినిట్స్ వరకు దాన్ని దంచుతూనే ఉండాలి, లేకపోతే మాత్రం మనకు పిండి మెదగదు. ఇవన్నీ చేసుకున్న తర్వాత ఈక్వల్ సైజులో రావడానికి ఒక మూత, ఏదైనా చిన్న సైజ్ అయితే చిన్న సైజ్, పెద్ద సైజ్ అయితే పెద్ద సైజ్ మూతను తీసుకొని కట్ చేసుకోవాలి. సర్టెన్ సైజ్ చేసుకోవాలి మనం రౌండ్గా. రౌండ్ చేసుకున్న వాటిని మనం ఒక ప్లేట్లో కానీ అంటే ఫ్యాన్ కింద అయినా ఆరేసుకోవచ్చు, ఎండలో కానీ ఆరేసుకోవచ్చు. ఎండలోనైతే ఒక 1 అవర్ అయితే సరిపోద్ది. ఫ్యాన్ కింద ఒక 2-3 అవర్స్. నేను మధ్యాహ్నం ఒక 11-12కి అట్లా చేస్తే ఈవినింగ్ వరకు నేను ఆరిపోయినాయి. ఫ్యాన్ కిందనే పెట్టేసిన నేను. ఆరిపోయిన ఒకసారి ఫ్రై చేసి చూద్దాం ఎంత మంచిగా అవుతున్నాయి. సేమ్ షాప్లో తీసుకుంటే ఎట్లా ఉంటాయో టేస్ట్ మాత్రం అట్లనే ఉన్నాయి. హెల్తీగా పిల్లలకి ఇంట్లోనే చేసి పెట్టుకోవచ్చు మనం. చాలా క్రంచీగా ఉన్నాయి, తినడానికి కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.